నమస్తే. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు స్లో పాయిజన్. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు రాత్రి 2ంటికి ఇంటికొచ్చారు అంది శైలజ. టైం చూడలేదు, కానీ ఆలస్యంగా వచ్చానని తెలుసు అన్నాడు ముత్యాలరావు అలక్ష్యంగా. ఆలస్యం ఎందుకైంది? క్లబ్లో పేకాడుతున్నాను. స్నేహితుల బలవంతం మీద చాలాసేపే ఉండిపోయాను. టైం తెలియలేదు. మీరు క్లబ్ నుంచి రాత్రి 10ంటికే బయలుదేరారు అంది శైలజ తాపిగా. ముత్యాలరావు తడబడుతూ ఏమో నేను టైం చూడలేదు అన్నాడు. టైం చూసినా చూడకపోయినా క్లబ్ నుంచి ఇంటికి రావడానికి 1/2 గంట చాలు. కానీ మీకు 4 గంటలు పట్టింది అంది శైలజ. అయితే ఏమిటంటావు? మీరు రీటా ఇంటి నుంచి మన ఇంటికి వచ్చారని నాకు తెలుసు. ముత్యాలరావు కంగారుగా రీటా ఎవరు అన్నాడు. క్లబ్ నుంచి మన ఇంటికి రావడానికి 4 గంటలు పట్టడానికి కారణం ఏమిటి అని ఆలోచించండి. రీటా ఎవరో గుర్తొస్తుంది. నువ్వు నా మీద డిటెక్టివ్ని నియమిస్తున్నావా? రీటా ఎవరో గుర్తొచ్చిందా అంది శైలజ. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి అన్నాడు ముత్యాలరావు. ఇంకా అర్థం కాలేదా అంది శైలజ. భార్యాభర్తలిద్దరూ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు కూడా అనుకోకుండా ఒకరికొకరు ఎదురు పడితే బహుశా ఇలాగే చూసుకుంటారేమో. అర్థం కాలేదు అన్నాడు ముత్యాలరావు. అర్థమయ్యేలాగా చెప్పమంటారా అంది శైలజ. వద్దు అన్నాడు ముత్యాలరావు. నా మనసులోని మాటను క్లుప్తంగా ఒక్క మాటలో, అది 2 అక్షరాల్లో చెప్పారు. చాలా థ్యాంక్స్ అంది శైలజ. ఏమన్నావు? మీరు క్లబ్కు వెళ్ళొద్దు, రీటా దగ్గరికి కూడా వెళ్ళొద్దు అంటే అర్థం ఇదే అంది శైలజ. ఎందుకని వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళాలి? ముత్యాలరావు అదోలాగా ఆమె వంక చూసి, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు, తర్వాత నీ ప్రశ్న సంగతి నేను ఆలోచిస్తాను. మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. నా కోసం మీరు తిన్నగా ఇంటికి రావాలి. మనం కలిసి తిరగాలి. కష్టసుఖాలన్నీ కలిసి అనుభవించాలి అంది శైలజ. కష్టాలన్నీ నేను ఎప్పుడూ అనుభవించేశాను. నాకు సుఖాల మీదే మోజు. పోనీ మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉంటే అదే సుఖం కదా. నేను సుఖాలను వెతుకుతున్నాను. నీ నుంచి దూరంగా పోవడంలో నాకు సుఖం కనపడుతోంది. క్లబ్లో సుఖం కనపడుతోంది. రీటా ముఖంలో కనపడుతోంది తెగించి అన్నాడు ముత్యాలరావు. ఈ విషయం మీరు నాకు పెళ్లికి ముందు చెప్పలేదు. పెళ్లికి ముందు ఈ విషయం నాకు తెలియదు. నాలో సుఖం ఎందుకు కనిపించదు మీకు అంది శైలజ. అది నేనేం చెప్పగలను? నేను మీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాను. అర్థం అంటే డబ్బు అయితే నీ మాట నిజమే. శైలజ క్రూరంగా అతడి వంక చూసింది. పెళ్లికి ముందు ఎన్ని కలలు కన్నాను. అయిన వాళ్ళందరినీ ఎదిరించి ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. చివరికి ఇలా అయింది. పెళ్ళయ్యాక బయట సుఖాలను వెతుక్కోవడం మగాడికి సహజం. క్లబ్లో నా స్నేహితులందరూ ఇదే పని చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని క్లబ్కి వెళ్ళొద్దంటున్నాను. నేను వెళ్తాను. వీల్లేదు. నువ్వెవరు నన్ను శాసించడానికి? కట్టుకున్న భార్యను. ఈ రోజు నుంచి మీరు నేను గీచిన గీటు దాటడానికి వీల్లేదు. దాటడం సంగతి అటుంచు, నిన్న అసలు గీత గీయనివ్వను. అయితే ఏం జరుగుతుందో తెలుసా? బెదిరింపులకు నేను లొంగను. నేను లొంగ దియ్యగలను మిమ్మల్ని. ఉన్నట్టుండి ముత్యాలరావు అదోలా నవ్వాడు. అతడు చటుక్కున వీధి గుమ్మంలోకి వచ్చాడు. అలా దారిన పోతున్న ముష్టివాడు ఒకడు కనిపించాడు. ఒరేయ్ ఇలారా అని ముష్టివాడిని పిలిచాడు. వాడు వెంటనే గుమ్మంలోకి వచ్చాడు. వాడి కళ్ళల్లో ఆశ మెరుస్తోంది. ఆ ముష్టివాడి వయసు 25 మించదు. మనిషి దృఢంగానే ఉన్నాడు. రంగు మరీ అంత నలుపు కూడా కాదు. గడ్డం కూడా మాసుంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఆకలి. ముత్యాలరావు జేబులోంచి 1 రూపాయి నోటు తీశాడు. ముష్టివాడు ఆశగా చేతులు చాపాడు. ముత్యాలరావు వాడికి ఆ నోటు అందించాడు. ముష్టివాడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. తనకు చేతనైనంతగా ముత్యాలరావుని పొగిడి వెనక్కు తిరిగాడు వాడు. అప్పుడు ముత్యాలరావు వాడిని పెడీలమని తన్నాడు. అనుకోకుండా ఆ దెబ్బ తగలడం వల్ల ముష్టివాడు బోర్లాగా ముందుకు పడిపోయాడు. వాడు మళ్ళీ లేవడానికి కొద్ది క్షణాలు పట్టింది. ఏంటి బాబు ఇది అన్నాడు వాడు. ముత్యాలరావు వాడిని సమీపించాడు. ముత్యాలరావు భయంగా తన చేతిలోని రూపాయి నోటుని గట్టిగా పట్టుకుని,
ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవడం అన్యాయం బాబు అన్నాడు. ముత్యాలరావు నవ్వి, నేను డబ్బు తీసుకునేందుకు రాలేదు, నిన్ను అకారణంగా తన్నాను కదా, అందుకు నీ కోపం వచ్చిందో లేదో తెలుసుకుందామని అన్నాడు. ముష్టి వెదవని, నా కోపమేంటి బాబు అన్నాడు వాడు. అయితే రోజు ఇదే టైంకి ఇక్కడికి రా, ₹1 ఇచ్చి ఒక తాపు దంతాను అన్నాడు ముత్యాలరావు. ముష్టివాడు చటుక్కున అతని పాదాల మీద వాలి, తప్పకుండా వస్తాను బాబు అన్నాడు. ముత్యాలరావు వెనక్కు తిరిగాడు. గుమ్మంలో నిలబడి శైలజ ఇదంతా చూస్తోంది. అతడు ఆమెను సమీపించి, అర్థమైందా అని అడిగాడు. ఏంటి అంది శైలజ. నీ భర్త నువ్వు గీసిన గీటు దాటకూడదనుకుంటే అదుగో ఆ వెళ్ళిపోతున్నాడే, అలాంటి వాణ్ణి పెళ్లాడాల్సింది నువ్వు అన్నాడతను. శైలజ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె చటుక్కున్న చప్పట్లు కొట్టి ఆ ముష్టివాణ్ణి పిలిచింది. వాడు భయంగానే వెనక్కొచ్చాడు. 11ంటికి రా, అన్నం పెడతాను అన్నదామె. ముష్టివాడి మొహం సంతోషంగా వెలిగిపోయింది. ముత్యాలరావుకు ఆమె మాటలు అర్థమైనట్టే లేదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం లేదు. అయితే అతడికి కోపం మాత్రం వచ్చింది. ఈరోజు మా ఆవిడతో పోట్లాడాను. ఎన్నాళ్ల తర్వాత ఇప్పుడా అన్నది రీట. అంటే మీరు నా వద్దకు రావడం ప్రారంభించి 2 నెలలు అయింది. పోట్లాట ఎప్పుడో రావాల్సింది అంది రీట. మిగతా వాళ్లకు నాకు చాలా తేడా ఉందిగా అన్నాడు ముత్యాలరావు గర్వంగా. అతడి అభిప్రాయంలో రీటా వద్దకు వచ్చే మిగతా వాళ్ళు రహస్యాలు దాచిపెట్టలేదు. వాళ్లకు మీకు మరొక తేడా కూడా ఉంది. చెప్పు. నా వద్దకు వచ్చేవాళ్ళు కొంతమంది బ్రహ్మచారులు. పెళ్లికి ముందు మీరు నా వద్దకు రాలేదు, అదొక తేడా. పెళ్ళైన వాళ్ళెవరు పెళ్ళైన 1-2 ఏళ్ల దాకా నా వద్దకు రాలేదు. మీరైతే పెళ్ళైన 6 నెలలైనా తిరగకుండా. ఇంకా ఏమైనా తేడాలుంటే చెప్పు అన్నాడు ముత్యాలరావు. చెప్పను అంది రీట. ఎందుకని అన్నాడు ముత్యాలరావు. అది నా వృత్తి రహస్యం అని రీటా నవ్వి, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నా వద్దకు వచ్చే వాళ్ళందరిలోనూ మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అంది. ఈ పొగడత కూడా నీ వృత్తికి సంబంధించిందేనా? రీటా నవ్వి, మీరు ఎలాగనుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు, నా మనసులోని మాట చెప్పాను అంది. ఉన్నట్టుండి ముత్యాలరావు టైం చూసుకుని, అబ్బా అప్పుడే 1 గంట అయింది అన్నాడు. అప్పుడే 1 గంట అయిందా? మన ఇద్దరం ఒక చోట ఉన్నామంటే టైమే తెలీదు అంది రీట. ముత్యాలరావు లేచాడు. ఇంటికి వెళ్ళగానే పోట్లాట తప్పదేమో అంది రీటా మళ్ళీ. పోట్లాట? మరో ఆట కుక్కిన పేనులా పడుంటుంది, అది పెళ్ళాం, నేను మొగుణ్ణి అన్నాడు ముత్యాలరావు. నేను ఎవ్వరికీ పెళ్ళాన్ని కాకపోవడం నా అదృష్టం అనిపిస్తోంది మీ మాటలు వింటూ ఉంటే అంది రీట. అసలు ఈ లోకంలో ఆడవాళ్ళంతా నీలాగే ఉండి పెళ్ళాలన్న వాళ్ళు లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది నాకు అని అనిపిస్తోంది అన్నాడు ముత్యాలరావు. తన కోరిక తీరేది కాదన్న దిగులు కూడా అతడి కళ్ళల్లో కనపడుతోంది. ఈ విషయమై మీ భార్య అభిప్రాయం కూడా అడిగి తెలుసుకోండి అంది రీట. ముత్యాలరావు అదోలా నవ్వాడు. ఆ నవ్వులోనే ఆ ఇల్లు వదిలాడతను. సరిగ్గా 15 గంటలో ఇల్లు చేరాడతను. ఆ రోజు ఆశ్చర్యం. రోజు అయితే అతడు కాలింగ్ బెల్ మ్రోగించాల్సి వచ్చేది. ఈరోజు తలుపులు తెరిచే ఉన్నాయి. అతడు గుమ్మంలో అడుగుపెట్టగానే సోఫాలో కూర్చునున్న శైలజ కనపడింది. ఆమెకెదురుగా ఒక యువకుడు కూర్చునున్నాడు. 2 చేతుల్లోనూ పేక ముక్కలున్నాయి. ఎవరా యువకుడు అన్నది ముత్యాలరావు మెదడులో మొదటిసారిగా మెదిలిన ప్రశ్న. ఆ యువకుడి మొహం స్పష్టంగా కనపడుతోంది. ఇంట్లో ఆ గదిలో ట్యూబ్లైట్ ప్రకాశం పగలును మరిపించేలాగా ఉంది. అడుగులు చప్పుడు వినే శైలజ చటుక్కని లేచి నిలబడి, అరే వచ్చేసారే అంది. ముత్యాలరావు మాట్లాడలేదు. ఆమె వంక ఆ యువకుడి వంక ఒక్కసారి మార్చి మార్చి చూశాడు. అరే మర్చిపోయాను, మీట్ మై ఫ్రెండ్ కిషోర్ అంది శైలజ. ఆ యువకుడు పేక ముక్కలు బల్ల మీద పడేసి నమస్తే అన్నాడు. ముత్యాలరావు కూడా అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్తే అన్నాడు. కిషోర్ నువ్వు ఇంకెళ్ళొచ్చు, మళ్ళీ రేపు రాత్రి 10ంటికే రా అంది శైలజ. అతడు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ యువకుడు తనకంటే అందంగా ఉన్నాడు, తనకంటే బలంగా ఉన్నాడు, తనకంటే ఆకర్షణీయంగా ఉన్నాడు, తనకంటే చలాకీగా ఉన్నాడు. అన్నిటికీ మించి తను లేనప్పుడు ఇంట్లో ఉన్నాడు. తను రాగానే వెళ్ళిపోయాడు. అలా అనుమానంగా చూడకండి, వచ్చినప్పటి నుంచి కిషోర్ ఆ సోఫాలోనే ఉన్నాడు. వీధి తలుపులు అలా తీసే ఉన్నాయి. మీరు చెడిపోతున్నారని
నేను కూడా చెడిపోవడం నా అభిమతం కాదు అంది శైలజ. ఎవరా కిషోర్ అన్నాడు ముత్యాలరావు. ఈ ప్రశ్నకు నేను చెప్పే జవాబు మీకు నచ్చదు. అసలు కిషోర్ని పావు తక్కువ 2 కల్లా పంపించేద్దామని అనుకున్నాను. మీరు 2ంటికి వస్తారు కదా, మీ కళ్ళ పడతాడు అని అనుకున్నాను. కానీ మీరు పెందరాళే వచ్చేశారు. రేపు కూడా ఇలాగే 1:15 వచ్చే మాట అయితే ముందే చెప్పండే, కిషోర్ని కాస్త ముందుగానే పంపించేస్తాను అంది శైలజ. వాడు రేపు కూడా వస్తాడా? ఎందుకు అన్నాడు ముత్యాలరావు. నా ఒక్కరితికి ఇంట్లో తోచడం లేదు. కాలక్షేపం కోసం అతన్ని రమ్మన్నాను అంది శైలజ. తెగించావా అన్నాడు ముత్యాలరావు. శైలజ మాట్లాడలేదు. మాట్లాడవే ముత్యాలరావు రెట్టించాడు. ఏం మాట్లాడాలి అంది శైలజ. తెగించావా అని అడిగాను. ఆ ప్రశ్నకు బదులివ్వాలి. అయ్యో, ఆ ప్రశ్న మీరు అడిగారా? ఇంకా నేనే అడిగానేమో అని, మీరు బదులు చెప్తారేమో అని ఎదురు చూస్తున్నాను అంది శైలజ. ముత్యాలరావుకి పట్టరాని కోపం వచ్చింది. పళ్ళ బిగువన దాన్ని అణుచుకొని, కాలక్షేపానికి ఏ పక్కింటి అమ్మాయినో రమ్మనొచ్చుగా అన్నాడు. అలా అడక్కపోవడానికి 2 కారణాలు కూడా ఉన్నాయి అంది శైలజ. ముత్యాలరావు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మాటల్లో భార్య చాలా తెలివైందని అతడికి తెలుసు. అందువల్ల అతడికి కాస్త భయంగా కూడా ఉంది. మన ఇంటికి మంచి పేరు లేదు. అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని ఎవ్వరూ మన ఇంటికి పంపరు. అది మొదటి కారణం అంది శైలజ. 2వ కారణం కూడా చెప్పు, విని సంతోషిస్తాను. వెటగారంగా అన్నాలనే అనుకున్నప్పటికీ కాస్త ఇబ్బందిగానే అన్నాడు ఆ మాట అతడు. మీరు ఓ బిచ్చగాడిని ఉదయం కాలుతో తన్నారు. అదే బిచ్చగాడికి నా ప్రాపకం లభించగానే 2 చేతులు జోడించి నమస్తే చెప్పాడు. ఎంతటి సామాన్యుడికైనా సమాజంలో ఎటువంటి స్థానం కల్పించగలనో తెలుసుకుంటారని పనిచేశాను అంది శైలజ. అంటే వాడు? ముత్యాలరావుకి నోట మాట రాలేదు. వాడి సంగతి తర్వాత, ముందు మీ సంగతి ఆలోచించండి. ఏడాది క్రితం పరీక్ష ఫీజు కట్టడానికి ముత్యాలరావు వద్ద డబ్బులు లేవు. అన్నేళ్ల చదువు వృధా పోతుందని అతడికి బెంగగా ఉంది. ఆ సమయంలో అతడిని శైలజ కలుసుకుని ఫీజు తను కట్టింది. కృతజ్ఞతతో మీకు నేను కట్టుబడిపోయాను అన్నాడు అతను. కృతజ్ఞత అనకుండా మరో పేరు ఆలోచించండి అంది శైలజ. అప్పటికే వారిరువురి మధ్య కొంత ప్రేమ ఏర్పడి ఉన్నది. అది ప్రేమ అని ఇద్దరికీ తెలియదు. ముత్యాలరావు మంచి వక్త. అతడి ఉపన్యాసాల్లోని ఆదర్శాలు విని ముగ్ధురాలైంది శైలజ. తనకి తెలియకుండానే అతడిని అభిమానించసాగింది. ఆమెని మొదటిసారి కలుసుకుని మాట్లాడినప్పుడు ముత్యాలరావు వివరాలు సేకరించాడు. అంతస్తులో ఆమె తనకు అందదని గ్రహించి చాలా దూరంగా ఉన్నాడు. కాలేజీ ఫీజు కట్టాక వారి చనువు పెరిగింది. చివరికి అది వివాహానికి దారితీసింది. శైలజ తండ్రి ఈ వివాహానికి వ్యతిరేకించాడు. శైలజేమో మొండి పట్టుపట్టింది. ఆఖరికి ముత్యాలరావుకు మంచి ఉద్యోగంతో పాటు శైలజ దొరికింది. శైలజకు తండ్రి 5 లక్షలు ఇచ్చాడు. ముత్యాలరావు దశ మారిపోయింది. దాంతోపాటే అతడి బుద్ధి కూడా మారిపోయింది. ఆ బిచ్చగాడి సంగతి తర్వాత, ముందు మీ సంగతి ఆలోచించుకోండి. శైలజ అన్న మాటలు ముత్యాలరావు చెవుల్లో గింగిరమంటున్నాయి. శైలజ తన భార్య. ఆమె ఎంత మాట అన్నది! శైలజ అండ తనకు లేకపోయి ఉన్నట్లయితే తను గుర్తింపు లేని బికారిగా తిరుగుతూ ఉండేవాడు. ఆ బిచ్చగాడికి మంచి వేషం వేసేసరికి తనకంటే దాబుగా తయారయ్యాడు. ఉదయం తన్నాడు. భర్త పూర్తిగా నీ చెప్పు చేతల్లో ఉండాలంటే ఆ బిచ్చగాడిని చేసుకోవాల్సింది అని. ఆ బిచ్చగాడిని తను చేసుకుంటే ఎలా ఉండేవాడో శైలజ చేతల్లో చూపించింది. తెల్లవారేదాకా ముత్యాలరావుకి నిద్రపట్టలేదు. అప్పుడు మాత్రం గాఢంగా నిద్రపట్టింది. టైము 8 దాటాక శైలజ అతడిని లేపింది. అతడు ఉలిక్కిపడి లేచి టైం చూసుకున్నాడు. రాత్రి మీకు సరిగ్గా నిద్ర పట్టలేదా అంది శైలజ. అతడు ముందు ఉలిక్కిపడ్డాడు. ఆ పైన తడబడ్డాడు. జవాబు మాత్రం ఇవ్వలేదు. నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాను, గౌరవిస్తున్నాను. అది నా అసమర్థత కాదు. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. నా సహనానికి పరీక్ష పెట్టకండి అంది శైలజ. ముత్యాలరావు ఆలోచిస్తున్నాడు. శైలజ అందమైన యువతి, దైనికురాలు. తనను ప్రేమించింది. ఇంకా ప్రేమిస్తాను అని అంటోంది.
ఆమెను తానెందుకు అలక్ష్యం చేస్తున్నాడు? ఆమె మనసు కష్టపెట్టాలని తానెందుకు అనుకుంటున్నాడు? అతడికి బాబూరావు గుర్తొచ్చాడు. ఆ రోజు ముత్యాలరావు ఆఫీస్కి వెళ్ళలేదు. బాబూరావు ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం 4 వరకు బాబూరావు ఇంటి వద్దనే ఉంటాడు. అతడు బ్రహ్మచారి. అయితే ఆడవాళ్ల గురించి అతడికి వివాహిత పురుషుల కంటే చాలా ఎక్కువ తెలుసునని అనుభవపూర్వకంగా ముత్యాలరావు తెలుసుకున్నాడు. ముత్యాలరావు వెళ్ళేసరికి బాబూరావు ఇంట్లోనే ఉన్నాడు. గది తలుపులు సగం తెరుచున్నాయి. గది ఊడుస్తున్న పని మనిషితో అతడు సరసాలాడుతున్నాడు. సిగ్గుపడుతున్న ఆ పిల్ల పని చేసుకొని పోతున్నది. ముత్యాలరావును చూస్తూనే రా రా కూర్చో అన్నాడు బాబూరావు. ముత్యాలరావు వెళ్ళి కూర్చున్నాడు. ఏంటి విశేషం, ఈ సమయంలో వచ్చావు అన్నాడు బాబూరావు. నీ సలహా కావాలి అర్జెంటుగా అన్నాడు ముత్యాలరావు. దేనికి అని అడిగాడు బాబూరావు. ముత్యాలరావు జరిగిందంతా చెప్పి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు తప్పు చేశాను అన్న అనుభూతి కలుగుతున్నది అన్నాడు. బాబూరావు నవ్వాడు. నీ భార్యకేదో అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ రీటా గురించి నువ్వు అసలు ఆలోచించడం లేదు. నీ భార్యకు వచ్చిన లోటేంటి? సమాజంలో గౌరవమైన స్థానం ఉంది. ఆమె బిడ్డలకు రక్షణ ఉంది. రీటాకు అటువంటివేమీ లేవు. కొందరు మగాళ్ళ సుఖం కోసం ఆమె తన జీవితాన్నే త్యాగం చేస్తున్నది. అయినా ఆమె నీ ఆలోచనలోకి రాలేదు. మన సమాజపు తీరే అంత. త్యాగమూర్తుల్ని గుర్తించదు. స్వార్థపరులకు హారతి పడుతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నా భార్య మాత్రం త్యాగం చేయలేదా అన్నాడు ముత్యాలరావు. అని నేను అనుకోను. 5 లక్షలు కూడా తీసుకురాగలిగిన ఆడదానికి నీకంటే మంచి మొగడు దొరకలేదు అంటే అందుకు కారణం ఏదైనా ఉంటుందా? ఆమె వెలవేసి నీ వంటి అమాయకుడిని ఒకడిని పట్టింది. ముత్యాలరావు ఆవేశపడుతూ, నా భార్య గురించి తప్పుడు మాటలు అనొద్దు, నేను సహించలేను అన్నాడు. నేనేమీ అనడం లేదు, ఆలోచించమంటున్నాను. నీ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడినో చెప్పమంటావా అన్నాడు బాబూరావు. మన పూర్వీకులు చాలా తెలివైనవారు. ఆడదానికి మగవాడు మినహా మరొక రక్షణ ఉండకూడదు అన్నారు. ఆస్తికి అధికారానికి అనర్హులు అన్నారు. ఎందుకు? డబ్బు అధికారం చేతిలో ఉండే ఆడది నైతికంగా పతనమైపోతుంది. అందుకేమాత్రం సందేహం లేదు. నా భార్య కనుక 5 లక్షలతో వస్తే ముందు ఆ డబ్బును నా పేరుకు మార్చుకుంటాను. ఆ తర్వాత 1 సంవత్సరంలోగా ఆమెను ఫినిష్ చేసేస్తాను. రీటా లాంటి వాళ్లను వెతుక్కొని హాయిగా కాలం గడిపేస్తాను. ముత్యాలరావు ఆలోచనలో పడ్డాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు బాబూరావు. ఫినిష్ చేయడం అంత సులభమా అన్నాడు ముత్యాలరావు. ఎంత సులభమో చెప్తానంటూ బాబూరావు లేచి గదిలోని బీరువా ఒకటి తెరిచి ఒక చిన్న సీసా తీశాడు. అందులో చిన్న మాత్రలు 100కు పైగానే ఉన్నాయి. వారానికి 2 చొప్పున ఇవి తీసుకుంటే ఏడాది తిరగకుండా చచ్చిపోవచ్చు. ఇది స్లో పాయిజన్. ఇది తీసుకుంటూ ఉండగా మధ్యలో డాక్టర్ వద్దకు వెళ్ళే అంత సీరియస్ కంప్లైంట్స్ అంటూ ఏమీ ఉండవు. ఉన్నట్టుండి ఒక రోజున ప్రాణం పోతుంది. నిజంగానా అన్నాడు ముత్యాలరావు ఆశ్చర్యంగా. దీని ఖరీదు 20,000. ఒక్కసారిగా ఇవ్వవలసిన అవసరమేమీ లేదు. వాయిదాల పద్ధతుల్లో తీర్చుకోవచ్చు. నోటు రాసిచ్చి చెల్లు వేసుకుంటే చాలు అన్నాడు బాబూరావు. సరే అయితే ఆ సీసా ఇలా ఇవ్వు అన్నాడు ముత్యాలరావు. అరే, ఈరోజు 12ంటికే వచ్చేసారే అంది శైలజ. ఆమె కిషోర్ని వెళ్ళిపోమంది, కానీ ముత్యాలరావు ఆగమన్నాడు. కిషోర్ అతడి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. రోజు మా ఇంట్లో ఎందుకుంటున్నావు అన్నాడు ముత్యాలరావు తీవ్రంగా. కిషోర్ ఏదో బదులిచ్చేలోగా, ఈ ఇంటికి నేను యజమానిని. నా అనుమతి లేందే నువ్వు ఇంట్లో అడుగుపెట్టడానికేం వీల్లేదు. ఇంకెప్పుడు ఇలా రాకు అన్నాడు మళ్ళీ. కిషోర్ మాట్లాడకుండా వెనుదిరిగాడు. ముత్యాలరావు అతడు వెనక నుంచి పడీమని తన్నాడు. ఊహించని ఈ దెబ్బ కిషోర్ బోర్లా పడిపోయాడు. శైలజ కూడా ఇది ఊహించినట్టే లేదు. ఆమె మ్రాన్పడి ఆ దృశ్యాన్ని చూస్తోంది. ముత్యాలరావు భార్య వంక తిరిగి, నువ్వు ఎలాంటి మనిషిని ఎలాంటి స్థాయికి తెచ్చినా నా దృష్టిలో వాడి విలువ పెరగదు అన్నాడు. కిషోరు నెమ్మదిగా లేచాడు. అతడి పెదవులు చిట్లాయి. కొద్దిగా రక్తం కనపడుతోంది.
ముత్యాలరావు అతడి వంక రూపాయి నోటు తీసి ఆడించాడు. కిషోరు అతన్ని సమీపించాడు. ఆ రూపాయి నోటు అందుకున్నాడు. ఒక్కసారి ముత్యాలరావు కళ్ళలోకి చూశాడు. తర్వాత ఉన్నట్టుండి ముత్యాలరావు చెంప చెళ్ళు మనిపించాడు. ఇలా జరుగుతుందని ముత్యాలరావు ఏ మాత్రం ఊహించలేదు. కిషోరు శైలజ వంక తిరిగి, శైలజ గారు, నా తరఫున మీరతడికి 5 రూపాయలు ఇవ్వండి అని చరచరా వెళ్ళిపోయాడు. ముత్యాలరావు కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయాడు. చూసారా, వాడు ఏ స్థాయికి ఎదిగాడో అంది శైలజ. వాడు నన్నెందుకు కొట్టాడో తెలుసా అన్నాడు ముత్యాలరావు చెంప తడుముకుంటూ. తెలుసు అంది శైలజ. నువ్వనుకుంటున్న కారణం సరైంది కాదు. నీకు డబ్బుంది, నాకు లేదు. అందుకే వాడు నీ ఆదేశం మీద నన్ను కొట్టాడు. డబ్బున్నది నాకేనని, మీకు కాదని నిజంగా మీరు అనుకునే పక్షంలో నా డబ్బును మంచి నీడలాగా ఖర్చు పెట్టారు అంది శైలజ. అంటే అన్నాడు ముత్యాలరావు. శైలజ చటుక్కున అతడి చేతిలో 5 రూపాయలు పెట్టి, ఇక మీదట మీరు డబ్బు ఇలాగే సంపాదించుకోండి అని వెళ్ళిపోయింది. ముత్యాలరావు మళ్ళీ దెబ్బతిన్నాడు. శైలజ తన భార్య. ఆమె తనను ఎంత మాట అన్నది. అతడికి ఆవేశంతో శరీరం వణికింది. శైలజను అప్పటికప్పుడు నరికి పోగులు పెట్టేయాలి అన్న ఆలోచన కలిగింది. ముత్యాలరావు ఆవేశాన్ని అణుచుకున్నాడు. శైలజ బాత్రూంలోకి వెళ్ళింది. అతడు బెడ్రూంలోకి దారి తీశాడు. అక్కడ గాజు గ్లాసులో నీళ్లున్నాయి. రోజు రాత్రిళ్ళు నీళ్లు తాగుతుంది శైలజ. ఈరోజు ఇంకా తాగలేదన్నమాట. ముత్యాలరావు చప్పున తన జేబులోని సీసాలోని మాత్రలు 2 ఆ నీళ్లలో వేశాడు. వెంటనే కరిగిపోయాయి అవి. అతడు వెళ్ళి మంచమే పడుకున్నాడు. కొద్ది క్షణాల్లో శైలజ పడగదిలోకి వచ్చింది. వస్తూనే అతడిని సమీపించింది. అతడి కళ్ళు మూసుకొని ఉన్నాడు. మీరు నిద్రపోవడం లేదని నాకు తెలుసు అన్నదామె. ముత్యాలరావు మాట్లాడలేదు. కోపం వచ్చిందా అన్నదామె. అతడు మాట్లాడకపోగా నుదుటి మీద చెయ్యి వేసి, మీ మీద నాకు కూడా కోపంగానే ఉంది, అందుకు కారణం మాత్రం ప్రేమ అన్నది. ముత్యాలరావు చప్పున కళ్ళు తెరిచాడు. నీకు నా మీద ప్రేమే లేదు. ప్రేమ ఉంటే ఆస్తి అంతా నీ పేరును ఉంచుకోవు అని అన్నాడు. ఆస్తి నా పేరునున్న అనుభవం మీదే. నా తదనంతరం నా ఆస్తి మీకే చెందుతుంది. ఆ విధంగా మీకు నన్ను హత్య చేసే అవకాశం కూడా ఇస్తున్నాను. ఇంకా ఏం కావాలి అన్నది శైలజ. ముత్యాలరావు ఉలిక్కిపడి, అయితే నేను నిన్ను హత్య చేస్తానని అనుమానిస్తున్నావా అన్నాడు. అలా చేసినా బావుణ్ణు. అప్పుడిలా రోజు చావాల్సిన అవసరం ఉండదు అని శైలజ కళ్ళు తుడుచుకుంది. ముత్యాలరావు నెమ్మదిగా, నీకు చచ్చిపోవాలనుందా అని అడిగాడు. నా విషయంలో మీరు తీర్చగల కోరిక అదొక్కటే గాని నాకు కూడా తెలుసు అంది శైలజ. అడగకుండానే నీ కోరిక తీర్చగలనులే అని అనుకున్నాడు ముత్యాలరావు. ఉదయం లేచేసరికి అక్కడ గ్లాసులో నీళ్లు లేవు. ఎందుకో ముత్యాలరావు శరీరం వణికింది. ఆఫీస్కి వెళ్తూ ముత్యాలరావు భార్యతో, ఈరోజు రీటాను ఇంటికి తీసుకొని వస్తాను అన్నాడు. శైలజ తెల్లబోయి భర్త వంక చూసింది. ఈ కిషోర్ వ్యవహారం నాకు నచ్చలేదు. అందుకని మీరు తప్పు నా మీదకు నెట్టాలని చూస్తున్నారు. అసలు మీరు రీటాతో తిరగాల్సిన అవసరం ఏంటో చెప్పండి. రీటా నేను చెప్పినట్టు వింటుంది. నువ్వు నా మాట వినవు. నాకంటే డబ్బెక్కువ ఉంది అనే గర్వం నీకు. నాకు గర్వం లేదు. అది నేను నమ్మాలంటే నువ్వు ఆ 5 లక్షలు వదులుకోవాలి. అప్పుడు నేను నీకంటే ఆస్తి పరుణ్ణి అవుతాను. అంతేనా మీకు కావాల్సింది? ఎస్. అప్పుడు రీటా ఈ ఇంటి గడప తొక్కదు. ముత్యాలరావు కొద్ది క్షణాలు ఆలోచించి ఓకే అన్నాడు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు రోజు రాత్రికి పెందరాళ్లే ఇంటికి వచ్చేయండి అంది శైలజ. రాత్రికి కాదు, సాయంత్రానికే వచ్చేస్తాను. ఈరోజు క్లబ్కి కూడా వెళ్ళను అన్నాడు ముత్యాలరావు. అరే, ఈరోజు పగలొచ్చారేంటి అంది రీటా. రాత్రికి పెందరాళ్ళే వస్తానని నా భార్యకు మాట ఇచ్చాను. భార్యకు మాట ఇవ్వడము, అది నిలబెట్టుకోవాలి అని అనుకోవడం అంటే మీలో రాకూడని మార్పు వచ్చినట్టే లెక్క అంది రీటా. ఈ మార్పు వల్ల నాకు 5 లక్షల లాభం అంటూ ముత్యాలరావు జరిగినంతా ఆమెకు చెప్పాడు. స్లో పాయిజన్ గురించి మాత్రం చెప్పలేదు. నిజంగానా అంటూ బలంగా కౌగిలించుకుంది ఆమె. నీతో అబద్ధం చెప్తానా అన్నాడతను. అయితే ఎల్లుండికి నాకు రవ్వల నెక్లెస్ కావాలి అంది రీటా. చూద్దాం. అదేమిటి, రాజకీయ నాయకుల్లాగా డబ్బులు వస్తున్నాయి కదా,
ఇంకా నేను రాజకీయాల గురించి కూడా ఆలోచించాలి. మీరు రాజకీయాల గురించి ఆలోచించద్దు, అప్పుడు నన్ను అలక్ష్యం చేస్తారు. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అంది రీటా. చూద్దాం అన్నాడు ముత్యాలరావు. అదుగో మళ్ళీ చూద్దామంటున్నారు అంది రీటా. నువ్వంటే ఎంత మోజు లేకపోతే నేను ఇలా పగలు నీ కోసం వస్తానో చెప్పు అన్నాడు ముత్యాలరావు. రీటా మరింక మాట్లాడలేదు. ముత్యాలరావు తిన్నగా రీటా ఇంటి నుంచి ఇంటికెళ్ళాడు. శైలజ అతడిని చూసి ఆశ్చర్యపడుతూ అన్న ప్రకారం వచ్చేసారే అంది. అతడి వెంట రీటా లేకపోవడం ఆమెకెంతో సంతోషకరంగా ఉంది. ఇంకా నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి అన్నాడు ముత్యాలరావు. నా మాట నేను నిలబెట్టుకుంటాను అంది శైలజ. నాకు కబురు పెట్టలేదే అన్నాడు ముత్యాలరావు. మీకు కబురెందుకు ఆశ్చర్యంగా అడిగింది శైలజ. బాగుంది, డిపాజిట్ నా పేరును మార్చినప్పుడు నా సంతకాలు అవసరం పడతాయి కదా అన్నాడు ముత్యాలరావు. నేను అలాగనుకోలేదు అంది శైలజ. మరి మీరు కోరిందేంటి? నేను మీకంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండరాదని. అందుకని కంగారుగా అడిగాడు ముత్యాలరావు. ఆ 5 లక్షలు కిషోర్కి ఇచ్చేశాను. ఉలిక్కిపడి నోరు తెరిచాడు ముత్యాలరావు. నేను మీ నీడలోనే బ్రతకాలి అని అనుకుంటున్నారు. మీరు నాకు నీడనివ్వాలి అని అనుకుంటున్నారు. నా డబ్బు మిమ్మల్ని విలాస జీవితం వైపు మళ్లించింది. అలాంటప్పుడు డబ్బు నాకు ఉండకపోవడమే మంచిది అని అనిపించింది. ఈరోజు కాకపోయినా మరో రోజైనా నేను చేసిన పనికి మీరు హర్షిస్తారు. మనంగా బ్రతకడం కోసం నేను ఈ నిర్ణయానికే వచ్చాను అంది శైలజ. ఎందుకు చేశావు ఈ పని? మన సుఖం కోసం. శైలజ చెంప చెళ్ళుమంది. ఇప్పుడు సుఖంగా ఉందా? శైలజ ఏదో అనబోయింది. మళ్ళీ ఆమె చెంప చెళ్ళుమంది. ఎవడా కిషోర్? వాడికి నువ్వు 5 లక్షలు అసలు ఎందుకు ఇచ్చావు? ఏదో నాటకం ఆడుతున్నావు, చెప్పు. శైలజ ఏదో చెప్పబోతోంది, కానీ అతడు జవాబు కోసం ప్రశ్నలు అడగడం లేదు. 5 లక్షల రూపాయలు అనామకుడికి పోసావు అన్న కడుపు మంట అతడిలో ఇంత అంత అనలేని ఆవేశం కలిగించింది. అతడు ఆమెను చావగొడుతున్నాడు. కాసేపు ఆమె మౌనంగా భరించింది. చివరకు అరవడానికి సిద్ధపడింది. అరవకుండా అతడు ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆవేశంలో అతడి చేతులు ఆమె గొంతు పట్టుకొని బిగుసుకుంటున్నాయి. అతడి నుంచి విడిపించుకోవడానికి ఆమెకు బలమే చాలడం లేదు. కొద్ది క్షణాల్లోనే ఆమె నిర్జీవంగా తలవాల్చేసింది. అప్పుడు ముత్యాలరావు ఆవేశం తగ్గింది. ముత్యాలరావు పట్టు సడలింది. శైలజ నేలకూలింది. అతడు మామూలు మనిషి అయ్యాడు. చటుక్కున ఆమె మీదకు వంగి శైలు అన్నాడు. శైలజ కదల్లేదు. ముత్యాలరావుకి అనుమానం వచ్చింది. అతడు ఆమె నాడి శ్వాస పరీక్షించాడు. ఆమె చనిపోయినట్టు గ్రహించడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. శైలజ చచ్చిపోయింది అన్న భావన అతన్ని ఆపాద మస్తకం కదిలించింది. శైలజ అసలు ఎలా చచ్చిపోయింది? తనే చంపేశాడు. తను హంతకుడు. బాబూరావు తనకు సలహా ఇచ్చాడు. ఒక పాడు స్లో పాయిజన్ కూడా ఇచ్చాడు. ఎవ్వరూ అనుమానించని పద్ధతిలో శైలజను చంపవచ్చునని. కానీ తను అంతకాలం ఆగలేకపోయాడు. ఆవేశపడి చేజేతులారా ఆమెను చంపేశాడు. ముత్యాలరావు దొంగ కాదు, రౌడీ కాదు, గోండా కాదు. నడమంత్రపు సిరి పట్టిన ఒక సామాన్యుడు. తను హత్య చేశాను అన్న నిజాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. ఇప్పుడు తనేం చేయాలి? అతడికి బాబూరావే గుర్తొచ్చాడు. వెంటనే ముత్యాలరావు లేచి శైలజను ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు. తలుపులు దగ్గరగా వేసి బయటకొచ్చాడు. ముందే ఇంటికి తాళం వెయ్యాలి అని అనుకున్నాడు. ఇంట్లో శైలజ ఉండగా తను తాళం వేయడం ఇరుగు పొరుగులు ఎవరైనా చూస్తే బాగుండదు. సాధారణంగా ఈ సమయంలో ఇరుగు పొరుగులు ఎవరు ఇంటికి రారు. అందుకని తాళం వేయకూడదు అనే నిశ్చయించుకున్నాడు. అతడు బాబూరావు ఇల్లు చేరాడు. బాబూరావు ఇంటి తలుపులు సాధారణంగా తెరిచే ఉంటాయి. ఆ రోజు ఓరువాకలిగా వేసున్నాయి. లోపల నుంచి బాబూరావు మాటలు వినపడుతున్నాయి. అతడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో. హలో, రేపటికి అన్న ప్రకారం 10,000 కట్టి తీరాల్సిందే. ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగడానికి వీల్లేదు. నేను రేటాను ప్రయోగించి నిన్ను మోసగించానంటావా? నిన్నెవడు మోసపోమ్మన్నాడు? నేను వెళ్ళి గంగలో దూకమంటాను. దూకుతావా?
నీ సుఖం కోసం నువ్వు తప్పు చేసి ఆ పైన నన్ను తప్పు పట్టడం ఎందుకు? నీ రహస్యం దాచడానికి అన్న ప్రకారం రేపు 10,000 ఇచ్చేయాల్సిందే. ఈ విషయమై మరి మాట్లాడలేవు. ఫోన్ పెట్టేస్తున్నాను. బాబూరావు ఫోన్ పెట్టేసేలోగా ముత్యాలరావు వెనుదిరిగాడు. బాబూరావు బ్లాక్ మెయిలర్. ఈ విషయం తనకు తెలుసు. తనకతడు ఎన్నోసార్లు సగర్వంగా చెప్పుకున్నాడు కూడా. ప్రతి మనిషికి కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. రహస్యాలు లేని వాళ్ళు ఉంటారు అనుకో, అప్పుడు మనమే సృష్టించాలి. ఆ తర్వాత ఆ రహస్యాలే మనకు కనక వర్షం కురిపిస్తాయి. ఈ రహస్యాన్ని గుర్తుంచుకొని బాబూరావు తొలి పరిచయంలో ముత్యాలరావుకి చెప్పుకున్నాడు. బాబూరావు బ్లాక్ మెయిలర్. తను హంతకుడు అన్న విషయం అతనికి తెలిస్తే తప్పకుండా బ్లాక్ మెయిలింగ్ ప్రారంభిస్తాడు. బాబూరావు తనను బికారం చేస్తాడు. ఈ విషయం ఇంకెవరికి తెలియనివ్వకూడదు. ఈ రహస్యం తనలోనే ఉండిపోవాలి. ముత్యాలరావు బుర్రలో పథకం మెరుస్తోంది. తనిప్పుడు శవాన్ని మాయం చేయాలి. ఆ తర్వాత సెలవు మీద ఊరు వదిలిపెట్టేయాలి. తిరుగుదారిలో ముత్యాలరావు పోస్టాఫీస్ వద్ద ఆగాడు. అది అన్ని వేళలా పనిచేసే పోస్టాఫీస్. ముత్యాలరావు ఇంగ్లాండ్ లెటర్ కొన్నాడు. మామగారికి ఉత్తరం రాశాడు. పూజ్య నీయులగు మామగారికి నమస్కారాలు. అనుకోకుండా నేను ఊరు వదిలి వెళ్తున్నాను. మీ అమ్మాయి తనొక్కరితి ఉండలేను అని అన్నది. అందుకని ఈరోజు రాత్రి ట్రైన్కు మీ ఇంటికి బయలుదేరి వస్తాను అంది. నేను తిరిగి వచ్చేది సరిగ్గా తెలియదు. బహుశా 1 రోజులు పట్టొచ్చు. రాగానే మీకు ఉత్తరం రాస్తాను. విషయం తెలియపరచడం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను. అత్తయ్య గారికి నమస్కారాలు అందజేయండి. అందరినీ అడిగినట్టు చెప్పండి. మీ అల్లుడు ముత్యాలరావు. అడ్రస్ రాసి ఉత్తరం పోస్ట్ చేశాడు. ఈ ఉత్తరం కారణంగా ఆమె గురించి తనకేమీ తెలియనట్టే అంతా భావిస్తారు. తను ఆమె శవాన్ని ముక్కలు చేసి కూడా తీసుకుని వెళ్ళి వివిధ ప్రాంతాల్లో పారేస్తాడు. ఈ ఆలోచనలు ముత్యాలరావుని వణికింపజేస్తున్నాయి. అడుగు పడడం కష్టంగా ఉంది అతడికి. ఈ విధంగా ఇల్లు చేరేసరికి ఆలస్యమైంది. తలుపులు అతడు ఎలా వేశాడో అలాగే ఉన్నాయి. ఇరుగు పొరుగుల్లో హడావిడి ఏమీ లేదు. అంటే ఎవ్వరికి ఇంతవరకు ఏమీ తెలియదన్నమాట. ముత్యాలరావు తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు. తనిప్పుడు ఏం చేయాలి? ముందు శవాన్ని ముక్కలు చేయాలి. అందుకు కత్తినో కత్తిపీటనో ఉపయోగించాలి. ఈ ఆలోచనకు అతడి అణువణువున వణికిపోయింది. కానీ తప్పు చేశాక ధైర్యం వహించక తప్పదు. వంటిట్లో పనసకాయ కత్తి ఒకటి మంచి పదును మీద ఉన్నది. ఆ కత్తి పౌరుషం కొద్దీ శైలజ కొన్నది. పనసకాయ కొన్నప్పుడు కొట్టించడం కోసం పొరుగింట్లో అడిగింది ఆమె. అప్పుడు పొరుగింటావిడ మా వద్ద కత్తి ఉంది కానీ ఎరువివ్వమని ఖచ్చితంగా చెప్పేసింది. పంతం వచ్చి శైలజ అప్పటికప్పుడు బజార్ నుంచి కత్తిని తెప్పించింది. ఆ రోజు పనసకాయ, ఈరోజు శైలజ. ముత్యాలరావు వంటిట్లోకి నడిచాడు. ఆ కత్తి ఎక్కడున్నదే అతడికి తెలుసు. అటే నడిచాడు. 4 అడుగులు వేశాడో లేదో ముత్యాలరావు కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా గోడకు ఆనుకొని శైలజ నిలబడి ఉంది. ముత్యాలరావు అరవబోయాడు. కానీ తమాయించుకున్నాడు. ఆమె శైలజ కాదు, అది శవం. కళ్ళు తెరుచున్నాయి. రెప్ప వాల్చడం లేదు. అయితే ఆ శవం బెడ్రూమ్లో ఉండాలి. ఇక్కడికి ఎలా వచ్చింది? శవం నడిచొచ్చిందా? లేక? ముత్యాలరావు ఒక్క పరుగున బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్లో శైలజ శవం లేదు. అతడికి ముచ్చెమటలు పోసాయి. ఎలా జరిగింది ఈ విచిత్రం? శైలజ చనిపోలేదా? కానీ తను ఆమెను పీక పిసికి చంపిన మాట నిజం. ఆమె చనిపోయిన మాట కూడా నిజం. వంటిట్లో నిలబడి ఉన్న శైలజ శవంలాగా ఉన్నది తప్పితే జీవం లేదు. మరి ఆ శవం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది? ముత్యాలరావుకు భయంతో చెమటలు ధారాపాతంగా కారసాగాయి. అతడు మళ్ళీ వంటింటి వైపు నడిచాడు. కానీ సగం నడిచాక అతడికి భయం వేసింది. శైలజ శవాన్ని చూడాలంటేనే అతడికి భయంగా ఉంది. అతడి మనసు కీడుని శంకించింది. ముత్యాలరావు ముందు బాత్రూంలోకి వెళ్ళి రావాలి అని అనుకున్నాడు. అప్రయత్నంగానే అతడు బాత్రూంలోకి ప్రవేశించాడు. ఎదురుగా గోడకు ఆనుకొని శైలజ శవం. కెవ్వుమన్నాడు ముత్యాలరావు. అలా అరిచాక తన కేక ఎవరైనా వింటారని భయమేసింది. చటుక్కున వీధిలోకి వెళ్ళి చూశాడు. ఎవరూ లేరు. ఒక్కసారి తేలిగ్గా నెట్టూడ్చాడు. ఏంటి విచిత్రం? శవం ఇల్లంతా ఎలా తిరుగుతోంది? శైలజ
చచ్చి కూడా తనను సాధించాలి అని అనుకుంటోందా? ముత్యాలరావు మళ్ళీ బాత్రూంలోకి వచ్చాడు. ఈ పర్యాయం అతడికి శైలజ కనపడలేదు. తడబడుతూనే అతడు లోపలికి నడిచాడు. శవం కనపడలేదు. ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచించాలి అని అనుకున్నాడు. మళ్ళీ బెడ్రూమ్లోకి నడిచాడు. బెడ్రూమ్లో మంచం మీద వెల్లికిలా పడుంది శైలజ శవం. తనెలా పడుకోబెట్టాడో అలాగే ఉంది ఆ శవం. ఇప్పటికి నా మనసు స్థిమితపడింది అని అనుకున్నాడు ముత్యాలరావు. జీవితంలో తొలిసారిగా అది అనుకోకుండా హత్య చేశాడు అతను. ఆ కారణంగా కలిగిన భయంలో మనసు అనేక రకాల భ్రమలకు లోనైంది. అందువల్లనే ఆమె బెడ్రూమ్లోనూ లేనట్టు, బాత్రూంలోనూ వంటిట్లోనూ ఉన్నట్టు తనకు అనిపించింది. అంతా తన భ్రమ. అతడు శవాన్ని సమీపించాడు. శైలజ నిర్జీవంగా పడుంది. ఆమె చాలా మంచిది. ఆమె తనను ప్రేమించినప్పటికీ, మంచిదే అయినప్పటికీ తనను బాగా రెచ్చగొట్టింది, హత్యకు ప్రోత్సహించింది. అది శైలజ తప్పుగాని పక్షంలో తన వంటి సామాన్యుడు ఒక నిండు ప్రాణాన్ని తీయగలడా? ముత్యాలరావు ఆమె కనురెప్పల్ని మూయడానికి వంగాడు. సరిగ్గా అప్పుడు అతడి భుజం మీద ఎవరిదో చేయబడింది. ఉలిక్కిపడి కెవ్వుమన్నాడు ముత్యాలరావు. తర్వాత నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. మొత్తానికి నువ్వు నీ భార్యను చంపేశావన్నమాట అన్నాడు కిషోర్. లేదు, నేను చంపలేదు అన్నాడు ముత్యాలరావు. నువ్వు కాకపోతే మరి ఎవరు చంపుతారు అన్నాడు కిషోర్. నువ్వే. నా భార్య కారణంగా నీకు 5 లక్షలు వచ్చింది. ఎలాగో మోసం చేసి ఆస్తి నీ పేరు మీదకి మార్పించుకోగలిగావు. ఆ తర్వాత ఆమె వల్ల నీకు ప్రమాదం ఉంటుంది అని అనిపించింది, చంపేశావు అన్నాడు ముత్యాలరావు. నీ కథనం బాగుంది, కానీ రుజువు ఉండాలి కదా. ఉంది అన్నాడు ముత్యాలరావు. ఆ రుజువు ప్రకారం కూడా నువ్వే హంతకుడు అవుతావు. ఎలా? నీ భార్య నీ కోరిక ప్రకారం ఈరోజే మొత్తం ఆస్తినంతా నీ పేరుకు మార్చేసింది. నీ సంతకాలు రేపు తీసుకునే ఏర్పాటు జరిగింది అన్నాడు కిషోర్. ఏంటి? నీ భార్య శైలజ నిన్ను మనసారా ప్రేమించింది. నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడింది. నువ్వు తన్ను అలక్ష్యం చేస్తుంటే ఆలోపం తనదే అని అనుకుంది. నిన్ను ఎలాగైనా తనవాణ్ణి చేసుకోవాలి అని తాపత్రయపడింది. అందుకు కారణం నువ్వు మహా ప్రేమ పురుషుడు కాదు, అపూర్వమైన లక్షణాలు ఉన్నవాడివి అని కూడా కాదు. జస్ట్ లవ్, అంతే. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు చూసావా, అదే జరిగింది ఆమె విషయంలో. ఇంతకీ నువ్వెవరు అన్నాడు ముత్యాలరావు. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ను. ఆమె నీ మీద నిఘా వేయడం కోసం నన్ను రప్పించింది. నీ తప్పులు ఎంచడం కోసం కాదు. ఆమె నన్ను నియమించింది. నీ అమాయకత్వాన్ని దుర్మార్గులు ఎవరైనా ఉపయోగించుకొని నిన్ను కష్టాల పాలు చేస్తారేమోననే భయంతోటి. ఆమెకు నీ గురించి అన్నీ తెలుసు. ఆఖరికి నువ్వు ఇవ్వబోయిన స్లో పాయిజన్ గురించి కూడా అన్నాడు కిషోర్. ముత్యాలరావుకు భయంతోనూ ఆశ్చర్యంతోనూ నోట మాట రాలేదు. నువ్వు డిటెక్టివ్వా అన్నాడు. అవును. నీ భార్య స్థితప్రజ్ఞురాలు. తన సమస్యలకు పరిష్కారం తనే వెతుక్కోవాలి అని అనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని విడనాడకూడదనుకుంది. నీ కాళ్ళు పట్టుకొని నిన్ను లొంగ తీసుకోవాలి అనే ఉద్దేశం ఆమెకు లేదు. అయితే నీ దుర్మార్గత్వాన్ని ఆమె ఎక్కువ అంచనా వేసింది. నువ్వు చాలా మంచివాడివని, నేరం చేసే స్వభావం నీకు లేదని ఆమె నాకు చెప్తూ ఉండేది. అందువల్లనే ఈరోజు ఆమె నిన్ను ఆట పట్టించడానికి ఒక అబద్ధం చెప్పాలి అని అనుకుంటే నేను వారించను లేదు. ఆమె నీ నుంచి రక్షించాల్సిన అవసరం కోసం నన్ను నియమించలేదు. నిన్ను బాబురావు రేటాల నుంచి రక్షించడం కోసం నన్ను నియమించింది. అయితే నేను ఊహించింది జరిగిపోయింది. నిన్ను ఉరికమ్మం ఎక్కించినా నాకు నీ భార్య శైలజను రక్షించలేకపోయాను అనే బాధ అలాగే మిగిలిపోయింది అన్నాడు కిషోర్ దిగులుగా. ఉరికంబం అన్నాడు ముత్యాలరావు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నీ మొత్తం నేరాలన్నీ నేను రుజువు చేయగలను. హత్య చేయడంలో నీ భాగం తెలుసుకోవడం కోసమే నేను శవాన్ని అటూ ఇటూ మార్చి నీ ముఖ భావాలను పరీక్షించాను. శవాన్ని చూసి నీకు భయం, ఆశ్చర్యం కలిగాయి, తప్పితే ఏడుపు రాలేదు. నీ కోసం అన్నీ త్యాగం చెయ్యాలి అని అనుకునే భార్య దగ్గర నుంచి నువ్వు ప్రాణాలు కోరితే చట్టం చూస్తూ ఊరుకోదు.
అది నీ ప్రాణాలే కోరుతుంది. పద పోలీస్ స్టేషన్కి అన్నాడు కిషోర్. నేను రాను అన్నాడు ముత్యాలరావు. ఇంకా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు కిషోర్. ముత్యాలరావు ఉన్నట్టుండి తన పిడికిలతో కిషోర్ తల మీద గట్టిగా మోదాడు. కిషోరు తూలిపడ్డాడు. అతడికి తలంతా దిమ్మెత్తిపోయింది. ఆ పడడంలో అతడి తల మంచానికి కొట్టుకుని కొద్దిగా రక్తం కూడా వచ్చింది. ఆ వ్యవధి చాలు ముత్యాలరావుకి. కిషోర్ కదలడం లేదు. బహుశా అతడికి స్పృహ తప్పే ఉండాలి. ముత్యాలరావు ప్యాంటు షర్టు వేసుకున్నాడు. వంటిట్లోకి వెళ్ళి పనసకాయ కత్తి తీశాడు. దాన్ని జాగ్రత్తగా బొడ్లో దోపాడు. ఇంట్లోంచి బయటపడుతూ మరోసారి బెడ్రూంలోకి తొంగి చూశాడు. కిషోర్ కదులుతున్నాడు. తను బయటపడినా ఎలాగో పట్టుబడక తప్పదని తెలుసు ముత్యాలరావుకి. తన జీవితం ఎలాగో నాశనమైపోయింది. కానీ తన వల్ల కావలసిన కార్యం ఒకటి ఉంది. ముత్యాలరావు ఇల్లు పోలీసులతోటి చుట్టుపక్కల వాళ్లతోటి చాలా హడావిడిగా ఉంది. కిషోర్ పోలీస్ ఇన్స్పెక్టర్కు జరిగిన కథంతా చెప్పాడు. ఈ కథలో చాలా భాగం ఎరుగు పొరుగులకు తెలియదు. కిషోర్ కథనం గురించి ఇన్స్పెక్టర్ ఆలోచిస్తున్నాడు. కిషోర్ పూర్తిగా నిజం చెప్తున్నాడా అన్న అనుమానం కూడా ఆయనకుంది. ఆ సమయంలో అక్కడికి ముత్యాలరావు ప్రవేశించాడు. అతడి చేతిలో రక్తసిక్తమైన కత్తుంది. హంతకుడు హంతకుడు కొందరు భయంగా అరిచాడు. కొందరు ఆ ప్రాంతం నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అవును ఇన్స్పెక్టర్ గారు, నేను హంతకుణ్ణి. తన చేతిలోని కత్తి జార విడిచాడు ముత్యాలరావు. తన 2 చేతుల్ని ముందుకు చాపాడు, అరెస్టు చేయమన్నట్టుగా. క్షణాల మీద ముత్యాలరావు చేతులకు బేడీలు పడ్డాయి. నువ్వు నీ భార్యను ఎందుకు చంపావు అన్నాడు ఇన్స్పెక్టర్. నేను మొత్తం 3 హత్యలు చేశాను ఇన్స్పెక్టర్ గారు అన్నాడు ముత్యాలరావు. కిషోర్ ఉలిక్కిపడి 3 హత్యలా అన్నాడు. అవును, నేను సామాన్యుణ్ణి. నన్ను శైలజ ప్రేమించడం నా అదృష్టం. అయితే ఆ అదృష్టాన్ని గుర్తించకుండా ఆమెను స్లో పాయిజన్తో చంపాలి అని అనుకున్నాను. ఆమె ఎంత ఉన్నతురాలో ఈరోజే నాకు అర్థమయ్యాక, అప్పటికే ఆవేశంలో నేను ఆమెను హత్య చేసిన విషయం గుర్తించాక నేను కొత్త విషయాన్ని కనుక్కున్నాను. బాబురావు, రీటా మొదటి నుంచి స్వప్రయోజనాల కోసం నన్ను నా భార్యకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు నా మనసుపై స్లో పాయిజన్ లాగా పనిచేశారు. నేను ఆ విష ప్రభావానికి క్రమంగా గురవుతూ వచ్చి ఈరోజు హత్య చేసే స్థితికి చేరుకున్నాను. నా భార్య నాకు కాకుండా పోవడానికి కారణమైన స్లో పాయిజన్ నా మనసులో ఎక్కించిన ఆ దుర్మార్గుల బారి నుంచి కనీసం మరికొంతమందిని రక్షించడం కోసం ఇంకొక 2 హత్యలు చేశాను. ఎలాగూ ఓ హత్య చేశాను కదా, ఇది నాకు కష్టం కాలేదు. మొదటి హత్య చేశాక నాకెంత దిగులు కలిగిందో ఈ హత్యలు చేశాక అంత తృప్తి నన్ను ఆవహించింది. ఇక నాకు ఉరికమ్మ మెక్కుతున్నాను అన్న బాధ లేదు అన్నాడు ముత్యాలరావు. కిషోర్ ముత్యాలరావు మాటల్లోని సారాంశం వెతుక్కున్నాడు. ఏ డబ్బు కోసం తన ఆమెను చంపాలి అని అనుకున్నాడో ఆ డబ్బు తనకామె ఇచ్చేసిందని తెలియగానే శైలజ ఔన్నత్యం ముత్యాలరావుకి అర్థమైంది. కానీ అంతకుముందే అతడికి ఆమె ఔన్నత్యం ఎందుకు తెలియలేదు? ఆమె ఔన్నత్యం తెలియజేశాడు కిషోర్. అప్పటికే ఆలస్యమైంది. పోలీసులు అతన్ని తీసుకుపోయారు. అతడికి శిక్ష విధించబడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.